తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి ధర్మపురి వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు పరుస్తున్నామని అన్నారు. సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల జారీ, రైతులకు రుణమాఫీ, యువతకు 59,000 ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, సుమారు 150 కోట్లతో విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల ఏర్పాటు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి, ముఖ్యంగా ధర్మపురి ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ప్రజలకు ఇచ్చిన మాట అమలు పరుస్తున్నటువంటి సందర్భంలో ఇంత గొప్ప ఆవిర్భావ దినోత్సవంగా ఈరోజు మా ధర్మపురి నియోజకవర్గానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ పేద ప్రజలకి ఇచ్చిన మాట ఏదైతే సన్న బియ్యం కానీ 200 యూనిట్ కరెంటు కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు జారీ చేయడం కానీ, రైతులకు రుణమాఫీ విషయంలో కానీ, నిరుద్యోగ యువకులకు 59,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ, మహిళా సోదరులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సుమారు 140 నుంచి 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్క నియోజకవర్గం లోపల మన ధర్మపురి నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ 140 కోట్ల నుంచి 150 కోట్ల వరకు, అంటే ఒకటే 25 ఎకరాల యొక్క విస్తీర్ణత లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా ఒకటో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి వివిధ వొకేషనల్ కోర్స్ పెట్టి పెద్ద ఎత్తున క్రీడా మైదాన్ని ఏర్పాటు చేసి గొప్పగా అన్ని వర్గాలు ప్రజలకు సమానమైన చదువుని ఇచ్చే విధంగా గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ పోతున్నట్టు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉండాలని సవినయంగా మనవి చేసుకుంటూ, మన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ధర్మపురి దైవ క్షేత్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో లక్ష్మణ్ కుమార్ మా అన్న, మా కుటుంబ సభ్యుడు నన్ను ఆశీర్వదించి ఈరోజు ఇంత గొప్ప పర్వదినాన ఈ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే శ్రీ లక్ష్మణ్ సంస్థ పేరు మీద ఉన్నటువంటి నైట్ కళాశాల మూసివేయబడితే దాన్ని తెరిపించడం కానీ, తిరిగి పునర్ క్లాసెస్ ప్రారంభించడం కానీ, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని సంవత్సరాలకెళ్ళి ఈ ధర్మపురి మున్సిపాలిటీ లూజ్ వైర్స్ ఉన్నాయి, కరెంటు ఫోల్స్కి ఇబ్బంది ఉన్నది, తీవ్రమైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాడల మీద లైన్స్ ఉన్నాయని చెప్తే గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోకపోతే సుమారు 26 లక్షల రూపాయలతో షిఫ్టింగ్ ఆఫ్ పోల్స్ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారి నిధి ద్వారా అతి త్వరలో పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతున్న విషయాన్ని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు మంచినీటి విషయంలో కానీ, అదేవిధంగా మొన్న ఈ ప్రాంత రైతాంగానికి పంట పొలాలు ఎండిపోతున్నాయి, రైతులంతా వచ్చి అన్న మా దమ్మనపేట, రాజారం ఆ గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా వచ్చి జైనా కానీ, అటుపోతే దొంతాపూర్ కానీ, ఆరపల్లి గ్రామాలంతా గోదావరి ఎండిపోయింది, మా పంట పొలాలు చివరి దశలో వచ్చినాయి, నీళ్లు ఇవ్వకపోతే ఇంత పంట చేతికి రాదని చెప్పేసి రైతులంతా కూడా మా దృష్టికి తీసుకొస్తే స్వయంగా ఆ ప్రాంతానికి పర్యటించి గౌరవ ముఖ్యమంత్రి గారితో మా ప్రాంతానికి ప్రత్యేకంగా గోదావరిలో టీఎంసీ నీళ్లు వదలాలంటే ఒకటే మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, పోచంపాడికి సంబంధించిన నీళ్ళ ఏదైతే శివం సంబంధించిన చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం నీళ్లు వదిలే అవకాశం లేదు, 80% కూడా కష్టమవుతుంది. ఒక ప్రాంతాన్ని నీళ్లు వదిలినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు వదిలిన పరిస్థితి ఏర్పడుతుంది. గోదావరి బై ఆర్ఆర్పల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సంబంధించిన రైతాంగానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వారు చెప్తే ఒకటే మాట చెప్పిన ముఖ్యమంత్రి వర్యులు గారికి, రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు చెప్పాడు, సార్ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించినారు, నా రైతుల పంట పొలాలు ఉండిపోతే నేను శాసనసభ్యుడు ఉండడం కూడా ఇక దానికి అర్థం ఉండదని చెప్పి బాధ పెడితే ఒక్కటే మాట అన్నాడు, నువ్వు శాసనసభ్యుడుగా నీ రైతుల పక్షాన్ని అడుగుతున్నావు, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఇమ్మీడియట్ తక్షణమే ఆ యొక్క ఏదైనా ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి 1 టీఎంసీ నీళ్ళలో వదలడం జరిగింది.
రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో ఈ విధంగా గోదావరి నీళ్లు ఉండడం అనేది జరగదు. మరి అదేవిధంగా మంచినీటి కోసం తీవ్రమైన ప్రతి సంవత్సరం మీకు తెలుసుకున్న మీడియా మిత్రులు సాక్ష్యం, దానికి ఎవరు సాక్ష్యం కాదు. ప్రతి ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు ఇక్కడ ధర్మపురి మున్సిపాలిటీ ప్రజలు కానీ ధర్మపురి ప్రజలు కానీ రోడ్లు ఎక్కట్టు నీళ్ళ కోసం కాలి బిందెలు పట్టుకొని. ఈసారి ఎక్కడ కూడా ఏ ఒక్క మున్సిపల్ వార్డులో ఉన్న 15 మున్సిపల్ వార్డులు కానీ ధర్మపురి గ్రామాల్లో కూడా కానీ మంచినీటి సమస్య ఎలాంటి సమస్య తలెత్తకుండా సాధ్యమంత కోట్లాది రూపాయల డబ్బులు వెచ్చించి రైతులను కానీ ప్రజలను కానీ సాగునీటి రైతులను కానీ తాగునీరు కోసం ప్రజలను కానీ ఆదుకోవడం జరిగిందన్న విషయాన్ని కూడా సవినయంగా మనవి చేసుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున 2027 గోదావరి పుష్కరాలు ఉన్నాయి. ఆ పుష్కరాలు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు దేవాలయానికి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి శాలరీస్ పెంచాలని, ప్రధాన అర్చకులకు మినిమం 8,000తో 9,000 జీతాలతో గత 10 సంవత్సరాల ఇబ్బంది పడుతున్నారంటే నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో తక్షణమే ఆ అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఎంప్లాయీస్ కి జీతాలు పెంచడం జరిగింది. అర్చకులు ఎవరైతున్నా, బ్రాహ్మణులు ఎవరైతున్నా గత 10-12 సంవత్సరాలు ఈ ప్రాంతంలో రాజ్యం వెళ్ళినటువంటి వారు ఎవరు పట్టించుకోకపోయినా కూడా నిత్యం దేవాలయంలో దేవుని సేవ చేస్తున్న అర్చకులు కూడా జీతాలు పెంచడం జరిగింది. ఇది మీ శాసనసభ్యుడిగా ప్రజలకు ఇచ్చిన మాట. అటు రైతాంగానికి కానీ ఇటు ఈ ప్రాంత దేవాలయం అయినటువంటి దైవక్షేత్రం ఉన్నటువంటి సేవ చేసేవారికి కానీ, అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగ యువకులకు కానీ రాబోయే రోజుల్లో రాజీవ్ వికాస్ ద్వారా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యువమిత్రులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మా ఏదైతే ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా యువన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇది గొప్పగా ఈ పతాకావిష్కరణ చేసినటువంటి మాతో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలుసుకుని ఇక్కడ పాల్గొన్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, మా మార్కెట్ కమిటీ చైర్మన్, మా సత్యమన్, అదే అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి అదేవిధంగా ధర్మపురి ప్రజలందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.